వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. జిల్లా అధికారి ఆదేశాల మేరకు సిపిఆర్ గారి ఆదేశాల మేరకు హొలగుంద మండలంలో చెత్త నుండి సంపద కేంద్రంను కట్లమాగి రోడ్డు పెద్ద చెరువు పక్కన ఏర్పాటు చేశారని హొలగుంద పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ తెలిపారు. దీన్ని ఉద్దేశించి కార్యదర్శి మాట్లాడుతూ ప్రజలందరూ ఒకటి గమనించాలని, ఇక్కడ ప్రతి ఇంటికి చెత్త సేకరణ జరుగుతుందని, ఇందుకోసం ఒక ఆటో, 2 ట్రాక్టర్లు, 4 రిక్షాలు, 15 మంది వర్కర్లు ఇందుకోసం పనిచేస్తుంటారని, ప్రజలు దీన్ని గురించి చెత్తను ఇక్కడ పెడితే అక్కడ పారేయకుండా పంచాయతీ వారిని సహకరించాలని, ఇందులో ఏమైనా సమస్యలుంటే ఎవరైనా సర్వీసులు అందకపోతే సర్పంచ్ పంపావతికి కానీ కార్యదర్శికి కానీ మీ సమస్యలు ఫోన్ ద్వారా చెప్పిన వెంటనే పరిష్కరిస్తామని కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్, సర్పంచ్ తనయుడు పంపాపతి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ముల్లా షఫీఉల్లా పాల్గొన్నారు. సర్పంచ్ చల్వద రంగమ్మ గారికి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరికీ నమస్కారం. మనకు జిల్లాధికారి ఆదేశాల మేరకు మరియు సిపిఆర్ ఆదేశాల మేరకు చెత్త నుండి సంపద కేంద్రం ఒలగొందలో కట్టమాగి రోడ్డులో ఇక్కడ పెద్ద చెరువు పక్కన ఉంది. తర్వాత మన సర్వీస్ కూడా అందజేస్తున్నాం. దయచేసి ప్రజలు ఒకటి గమనించాలా, ఇక్కడ పైనుంచి IVRS ఇంటరాక్టివ్ అంటే వాయిస్ రెస్పాన్సిబుల్ అంటే సిస్టమ్ నుంచి ఫోన్ చేస్తారు ఒలగొంద గ్రామానికి. మీ ఊరిలో తడి చెత్త, పొడి చెత్త నుండి సంపద కేంద్రం ఉంది, 5 సర్వీస్ అందజేస్తున్నారంటే ఈ 2 ఆన్సర్లు చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. నంబర్ 1, ఇక్కడ చెత్త నుండి సంపద కేంద్రం కట్లమాగి రోడ్డులో అంటే పెద్ద చెరువు పక్కన ఉంది. ఇక్కడ పనిచేస్తున్నారు అంటే ప్రతి ఇంటి చెత్త సేకరణ జరుగుతుంది. ఒక ఆటో, 2 ట్రాక్టర్లు, 4 రిక్షాలు, మొత్తం 15 మంది దాకా ఇక్కడ వర్కర్లు పనిచేస్తారు. ఏమన్నా సమస్యలు సర్వీస్ అందకపోతే సర్పంచ్ గారి తనయుడు పంపాపతి గారికి, నాకు కార్యదర్శిగా ఫోను ద్వారా అందజేసే సమస్యను పరిష్కారం చేస్తామని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.